అనేక అద్భుతాలు, అనేక సాక్ష్యాలు మనం చూసే ఈరోజు ఇక్కడ. ఎందుకంటే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. మనం గ్రహించగలుగుతున్నామా? గ్రహించలేకపోతున్నాం ఈరోజు. చూడు, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెంబడించమని చెప్తున్నాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. మనం ఎవరిని వెంబడిస్తున్నాం? మనుషుల్ని వెంబడిస్తున్నాం, ధనాన్ని వెంబడిస్తున్నాం, వ్యసనాలు వెంబడిస్తున్నాం. అందుకనే ఈరోజు మనిషి సతమతం అయిపోతున్నాడు. మిక్సీలో మామిడి పండు వేస్తే ఏమవుతుంది? చేయం జ్యూస్ అవుతుంది. మన పరిస్థితి కూడా అలాగే అయిపోతుంది ఈరోజు. అంటే సతమతం అయిపోయి ఏం చేస్తున్నాం? మన పరిస్థితి నలిగిపోతున్నాం. అర్థమవుతుందా? నలిగిపోతున్నాం మన పరిస్థితి. ఎందుకంటే సతమతం అయిపోతున్నాం, భయంకర పరిస్థితులు ఉంటున్నాం. మనం అనుకుంటున్నాం నాకన్నా ప్రార్థనా పరుడు లేడు, నేను చాలా ప్రార్థనా పరులు అనుకోవడం భ్రమ. మనం అనుకుంటాం నేను తెల్లవారు లేచిపోతాను, 4 గంటలకి ప్రార్థన చేస్తున్నాను, అలా చేయట్లేదు ఇది చేయట్లేదు అనుకుంటాం. కానీ నీకన్నా గొప్పలు చేసిన వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మోకాలు అరిగిపోయిన ఉన్నారు, రోజు 10 గంటలు ప్రార్థన చేసి ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేస్తామంటే మనకన్నా ఎవరు లేరు, నేనే పెద్ద మనం అనుకుంటాం. మనకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు, రోజు 10 గంటలు ప్రార్థన చేస్తున్నారు, మోకరించి ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళని చూసి మనం ఏం చేయాలంటే ఆసక్తి చూపించాలి. వాళ్ళని చూసి అయ్యో అబ్బా ఇలా చేయాలి మనం కూడా. మనం పావుగంట ప్రార్థన చేసేసరికి కాలు దగ్గరేస్తాం. మనకంటే ఎవరు ప్రార్థన చేయడు, నాకని ఎవరు మందిరాన్ని రాడు, నేనే ఫెలిఫిల్కి వస్తున్నాను అనుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడి సన్నిధి ఎప్పుడు కూడా తగ్గింపడి ఉండాలండి. అదే అంటున్నాడు ఇక్కడ. చూడండి, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మన మొర వింటాడంటే మనం ఏం చేయాలి? దేవుడి మీద మనం ఆధారపడాలి. మన ప్రార్థన వినే దేవుడు, మన కన్నీరు చూసే దేవుడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. మనుషులు కరిగిపోరు కానీ దేవుడు కరిగిపోతాడండి. జాలి గల దేవుడు మన దేవుడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఒకసారి అంటారు చూసారా, మనుషులు ఏమంటే నువ్వు కసయుడు బాబు, నీ ప్రాణం నీ మనసు అసలు కలగదు అంటారు మనుషుని. కానీ దేవుడు అలా కాదండి. ప్రార్థన చేస్తే దేవుడు కరిగిపోయే దేవుడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథం అనేక మందికి ఆశీర్వదించారు. దేవుడు ఎవరు వదిలేడు చెప్పండి? ఎవరిని వదలలేదు. యాకోబు ప్రార్థన చేస్తూ పాదాలు పట్టుకున్నాడు. తెల్లవారిపోతుంది, వెళ్ళిపోతానంటే పట్టుకుని వదలకపోతే దేవుడు అన్నాడు యాకోబు అంటే ఇజ్రాయెల్ ఉండే ఒకేసారి ఏం చేసి అంటే యాకోబు నుంచి ఏం చేశాడు? ఇజ్రాయెల్గా మార్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పేరు మార్చేసి